ఏమబ్బా! అబ్బీలు అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం సంగతులు? అందరూ బాగున్నట్టేనా? ఏంటి సంగతులు? హ్మ్. ఈరోజు ఫస్టు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, తర్వాత టీవీ సీరియల్ షూటింగ్ జరిగింది. దాని గురించి చూపించి చెప్తాను మీకు. ఈ గుడి వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉన్న మామిడిపల్లి అనే గ్రామంలో పాత గుడి ఇది. వెంకటేశ్వర స్వామిను లోపల ఉన్నారు. దర్శనం చేసుకుని బయట నుంచి షూటింగ్ కోసం సీరియల్ ఇది టీవీ సీరియల్, తెలుగు టీవీ సీరియల్. దాని గురించి సెటప్ చేస్తున్నారు. ఇక్కడ అంతా షూటింగ్ జరుగుతుంది. దానికోసం అని చెప్పి రెడీ చేస్తున్నారు. ఇది పొద్దున పూట కాబట్టి ఇలాగ ఉంది. మెల్లిగా ఇక్కడ బయట ఉన్న అదే మనం ఏమేమి చూడగలుగుతామో బయట ఉండేటివన్నీ మీకు చూపించడానికి అని చెప్పి చూపించి మెల్లిగా అలాగే ఇక్కడ గోపాలకృష్ణుడు ఉంటాడు ఆవులతోటి. అటు సైడ్ ఏమో గోపాలకృష్ణుడే నాగుపడిగ మీద డ్యాన్స్ చేస్తూ ఉన్న విగ్రహం ఉంటుంది. అవి చెప్తాను అవి. ఇప్పుడు అలాగ ముందుకు వచ్చేసి ఇదంతా షూటింగ్ సెటప్ అనమాట. షూటింగ్ కోసం సెటప్ చేస్తున్నారు వీళ్ళందరూ. మెల్లిగా అలాగా చూపించుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం ద్వారాన్ని దాటేటప్పుడు ద్వారానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తాం. ఈ గవర్నమెంట్ వాళ్ళ ఎండోమెంట్ పరిధిలో ఉందని చూపించారు అక్కడ. ద్వారంలో ఉన్న గడప దగ్గర దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్తే అక్కడ ముగ్గురు మూర్తులు ఉన్నారు. ఆ తర్వాత ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇలాగా ఎడమ పక్కకు తిరిగితే ఇది ధ్వజస్తంభము. ఇత్తడి బంగారు లాగా తలతల్లాడుతుంది. బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పాత గుడి అయినా కూడా. ఇటు పక్క ఇంకా ఎడమ పక్కకు తిరిగితే ఈ పక్కన వీళ్ళ ఆఫీస్ లాంటిది చిన్న సెటప్ ఉంటుంది. టేబుల్ గీబుల్ అందరూ టికెట్ల కోసము. ఆ పక్కన పంతులు వాళ్ళు వీళ్ళు అంతా ఉంటారు. ఈ గుడి మొత్తం ఎలా ఉందనేది ఈ పక్క నుంచి అలాగా చూపించుకుంటూ అలా చూపిస్తూ మెల్లిగా మనం గుడిలోకి వెళ్దాము. ఇక్కడ అయ్యవార్లు అందరూ కూర్చున్నారు. అవి దర్శన టికెట్ల ఇవ్వటానికి. అలాగా మెల్లిగా చూసుకుంటూ లోపలికి వెళ్దామని చెప్పి మెట్లు ఎక్కి వెళ్తూ ఉన్నాము. కానీ మనం కెమెరాకు ఇద్దరు మనుషులు వాళ్ళిద్దరు అడ్డం వచ్చారు. మనం వీడియో చేస్తున్నామని చూసి కూడా వాళ్ళు వచ్చి అడ్డం నించున్నారు. అయినా మనం తగ్గం కదా. మనం వాళ్ళ పక్క నుంచే పోయి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి అలా దగ్గరికి వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఈరోజు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉందంట. ఏదో ప్రత్యేకమైన అభిషేకం చేయించాలని చెప్పి అని అనుకున్నారని అభిషేకానికి సంబంధించిన కార్యక్రమాలు, దానికి సంబంధించిన పూజా సామాగ్రిలు అవన్నీ రెడీ చేసుకున్నారు. సో ఇంకా స్వామివారికి అభిషేకం అవ్వలేదు కాబట్టి లోపల వెలుతురు పెద్దగా కనిపించకపోవడం వల్ల దివ్యమూర్తులు కనిపించట్లేదు సరిగ్గా. ఏమనుకోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ చూసే వాళ్ళకి. సరేనే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క దేవతామూర్తులు ఉన్నారు కదా, ఒక్కొక్కరిని చూపించుకుంటూ మిమ్మల్ని అలాగా తీసుకుంటూ కుడివైపుకు అలా కొంచెం ముందుకు వెళ్తే పైన దేవతామూర్తుల విగ్రహాలు అలా చూసుకుంటూ అలా వెళ్ళాము. ఆ లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ గోడ చివర కనపడుతుంది. అటు నుంచి కొంచెం కుడివైపు ఇంకొంచెం తిరిగి చూసిన వెంటనే అక్కడ కోనే అలాగా దేవతామూర్తులను చూసుకుంటూ అలా వచ్చేస్తే అటువైపు వెనక చూసాము. ఇప్పుడు ఇక్కడ నీటి శబ్దం వస్తుంది, ఏంటి నీళ్లు ఎక్కడో పడుతున్నాయని చూద్దామని చెప్పి ఇటువైపు వస్తే కొలను ఉంది. ఆ కొలను పైన వచ్చేసి శ్రీకృష్ణుడు నాగరాజు తలపైన అదే ఏమంటారు పడగ పైన నించొని నాట్యం చేస్తున్న విధంగా కనిపిస్తున్న విగ్రహం కనిపించింది. నీళ్లు కోనేటిలో నీళ్లు తక్కువ ఉండడం వల్ల బయట నుంచి బోర్ నుంచి నీళ్లుతో కోనేరు నింపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మీరు తిట్టుకోకండి, మీకు షూటింగ్ చూపిస్తానని చెప్పేసి గుడి చూపిస్తున్నారేంటని. ఇప్పుడు ఇక షూటింగే చూపిస్తాను. ఇంకొకసారి ఈ పక్కన కృష్ణుడు ఉంటాడు గోవులతోటి. ఇదిగో ఇక్కడ గోవు పక్కన శ్రీకృష్ణుడు చాలా అందంగా కనపడుతున్నాడు. కొద్దిసేపు అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇక షూటింగ్ గురించి చెప్దాము. పక్కనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక
షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ విశేషాలు చెప్తాను. ఇక మొత్తానికి ఇటు పక్కకు వచ్చేస్తే షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలైనాక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే కో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు కమ్ కో డైరెక్టర్ గారు అక్కడ కూర్చున్న ఆర్టిస్టులు అందరూ రెడీగా కూర్చున్నారు. వాళ్ళు రెడీ చెప్పేస్తే షార్ట్లోకి వెళ్ళటానికి. సో వెళ్ళే ముందుగా వాళ్ళకు ఎవరెవరు ఏ సీన్లో ఎలా ఏ డైలాగులు చెప్పాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ అంటే వివరిస్తున్నాడు అతను. ఆ తర్వాత షూటింగ్ మొదలవుతుంది. ఈ లోపల కెమెరామెన్ వచ్చేసి చెక్ చేసుకుంటున్నాడు. ఇది ఒకటి మన తెలుగు ఛానల్లో ఒక సీరియల్, డైలీ సీరియల్ ఇది. ఆ పేరేంటనేది మీరు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. కాకపోతే నేను చెప్తే దానికంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే థ్రిల్గా ఉంటుందని అందుకోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టమని చెప్తున్నాను. సరే, ఇక అక్కడ నుంచి సీన్ వివరణ అయిపోయిన తర్వాత ఇక పూజా కార్యక్రమం కోసం అక్కడ ఈ సీరియల్లో హీరోయిన్ కావ్య గారు అక్కడ కూర్చున్నారు రెడీగా పూజ దగ్గర. పూజ సామాన్లన్నీ రెడీగా పెట్టేసి ఇక పూజ జరుగుతుంది. ఆ పూజ జరగటం అనేది ఇక్కడ సీను. సో చూసిన తర్వాత షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.